అనంతపురం మెడికల్ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను సవరణ చేయాలా. సవరణ చేసి అనేక సందర్భాలుగా మెడికల్ కళాశాల ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఆ కళాశాలలో ఉద్యోగాలకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అనేకమైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, ఏఐఎస్బి, అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల దృష్టికి రావడంతో అనేక సందర్భాలుగా అక్కడున్నటువంటి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి అనేక సందర్భాలుగా తెలియజేసి ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్ఓఆర్ ఉందో ఆ ఆర్ఓఆర్ ఉల్లంఘించారు, ఆర్ఓఆర్ని ఫాలో కాకోకుండా ఉద్యోగాలు భర్తీ చేశారు. అనేక సందర్భాలుగా తెలియజేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు ఏదైతే ఆ రోజు ఆర్ఓఆర్ పాటించకుండా ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగుల్ని కాపాడేటువంటి ప్రయత్నం ఈరోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వీటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, ఏఐఎస్బిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అనేక సందర్భాలుగా చెప్పారు. ఏదైతే ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది మెడికల్ కళాశాల, ఆ మెడికల్ కళాశాల కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేస్తే కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అవి సవరణ చేసి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి పత్రికేయ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రిన్సిపాల్ గారు ఇచ్చినటువంటి పత్రికేయ ప్రకటనను మేము స్వాగతిస్తూ ఏదైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అంటే వాటిలో ఉన్నటువంటి గతంలో ఆర్ఓఆర్ పాటించలేదు, ఆ ఆర్ఓఆర్ని ఉల్లంఘించారు, అవన్నీ నిగ్గు తెలిసిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ ని నిర్వహించండి అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, ఏఐఎస్బిగా ఈ నెల 11వ తేదీనే ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికి కూడా వీటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తేకోకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి దొంగ ఉద్యోగుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దొంగ ఉద్యోగులు ఇచ్చేటువంటి డబ్బులకి కాసులకి కకృతి పడి ఈరోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఈరోజు ఆ దొంగ ఉద్యోగుల్ని కాపాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మీరు చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం నేపథ్యంలోనే ఈరోజు వచ్చాం. ఖచ్చితంగా జేసీ గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇల్లీగల్ గా ఇచ్చినటువంటి ఉద్యోగులను తక్షణమే తొలగించి ఆర్ఓఆర్ ను సవరణ చేయాలా, సవరణ చేసి ఆ తర్వాతే కౌన్సిలింగ్ లేదంటే ఇతర ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, ఏఐఎస్బిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.